తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఫస్ట్ ఎందుకు కంగారు పడి ఏమైనా ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారా? ఆహా! లేదు. ఇంట్లో వాళ్ళ మదర్, ఫాదర్ కూడా చెయ్యండి అన్నారు. అండ్ మనకు ఆ డేట్ చాలా బాగుండే డేట్ అది. సో, చేసేసుకున్నాం. బట్ మేబీ పెళ్లి ఇంకా అవ్వలేదంటే సమ్ డిస్టర్బెన్స్ వస్తూ ఉందంటే ఇంకా ఆ టైం కూడి రాలేదనుకుంటా. సో, యాక్చువల్లీ మీ దానివల్ల. ప్రొఫైల్‌లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ పెడుతున్నా కూడా లేకపోతే కలిసి ఏమైనా ఫోటోస్ పెడుతున్నా ఇంకెప్పుడు మ్యారేజ్ అని మిమ్మల్ని క్వెషన్ ఆ! చేస్తున్నారు. అది కామన్ మెసేజ్ అది. ఎందుకు కలిసి తిరగట్లేదు? కలిసి తిరగట్లేదు. ఆ! అంటే అంటే మాకు కనిపిస్తున్నారు అప్పుడప్పుడు. ఆ! ఎందుకు ఎక్కువ కలవట్లేదు, ఎక్కువ మీ కపుల్ ఫోటోస్ ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు వదలట్లేదు? పెడుతున్నాను కదా! మేబీ నేనే ఎక్కువ పెడుతున్నాను అనుకుంటా. హ్మ్. మీరు ఇప్పుడు కూడా నా ప్రొఫైల్‌లో చూస్తే ఆ! ఆబ్వియస్‌లీ ఒక వీడియోలోనే తను ఉంటాడు. ఆ! ఏం లేదు. హ్మ్. హ్మ్. ఓహోహోహోహోహో! జస్ట్ అడుగుతున్నా. వద్దు. వద్దు. లేదు జస్ట్ అడుగుతున్నా. లేదు లేదు. హ్మ్. మొన్న నార్మల్‌గానే వాళ్ళ మదర్ ఇంటికెళ్ళినప్పుడు అక్కడ పూజ చేసుకున్నాము. అంత పెద్ద మంచిగా ఫోటో పెట్టాను. హ్మ్. 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 చూడండి. ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ! కీర్తి హ్మ్. చాలా లైఫ్‌లో చాలా నేర్చుకుంది, చాలా తెలుసుకుంది, చాలా ఎక్స్‌పీరియన్స్ పొందుతుంది యాహ్! అని విన్నాను. ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ నీకు ఎదురవుతున్నాయి? ఎలా ఫైట్ చేస్తున్నావు? అంటే రియాలిటీలో. నువ్వు వర్క్ పరంగా ఫస్ట్, తర్వాత మనుషులు పరంగా, నమ్మకం విషయం పరంగా, హ్మ్. లవ్ విషయం, ఎవ్రీథింగ్ ఆల్. హ్మ్. బిఫోర్ నా లైఫ్ స్ట్రగల్ లైఫ్ కన్నా ఆఫ్టర్ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఆ స్ట్రగల్ వేరుంటాయి. హ్మ్. హ్మ్. ఏదో ఫుల్ ఆఫర్స్ వచ్చినప్పుడు అందరు అనుకుంటారు. హ్మ్. రియాలిటీ అసలు ఏం లేవు. హ్మ్. అది మెయిన్ ప్రాబ్లము. సో, దానివల్ల బయట జనాల్ని, బయట ఫ్రెండ్ సర్కిల్‌ని ఫేస్ చేయడానికి చాలా భయంగా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆహ్, ఇంకొకటి మనుషుల పరంగా అంటే బిఫోర్ నేను బిగ్ బాస్ ఎళ్ళే ముందు చాలా ఫ్రెండ్స్, సర్కిల్ ఎక్కువ. నా వాళ్ళే అనుకున్న వాళ్ళు చాలా మంది దగ్గరున్నారు. హ్మ్. సో, వన్స్ బిగ్ బాస్ ఎళ్ళిన తర్వాత లోపల నేను ఉంటే బయట అసలు అట్‌లీస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళైనా సపోర్ట్ చేస్తారు ఈ హ్మ్. ఒక్క మ్యాటర్‌లో. అది బయటకొచ్చిన తర్వాత నాకు తెలిసింది. సో, హ్మ్. ఎవరెవ్వరికి ఎవ్వరు లేరు. సో, వాళ్ళ పని అంతే. అది జస్ట్ మనం ఉన్నంత వరకు, మన దగ్గర ఉన్నంత వరకు మాట్లాడతారు. సో, ఈ దీంట్లో నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యాయి. చాలా ఎక్స్‌పీరియన్స్. యాహ్! మనుషుల్ని నమ్మడంలో. యాహ్! ట్రస్ట్ నేను ఇష్యూస్ ఎక్కువ. చాలా తొందరగా ట్రస్ట్ చేస్తాను. చాలా తొందరగా అది హ్మ్. నా వాళ్ళే అనుకునేస్తాను. హ్మ్. అండ్ తర్వాత నా ఓపెన్ మైండ్‌గా నా పర్సనల్ అంతా చెప్పేస్తాను. చూస్తే అది ఇంకో ఇంకో హ్మ్. రకంగా. సో, అట్లాంటివి చాలా జరిగింది. అండ్ నమ్ నమ్మకం అనే ఆ వర్డ్ మీద కొంచెం నాకే నమ్మకం పోయింది. రైమింగ్ యాహ్! బావుంది. అయితే అంటే నువ్వు చెప్పే మాటలు వింటుంటే బిగ్ బాస్ పరంగా వింటుంటే లైక్ అంటే నిజంగా జనాలు అనుకుంటుంది బిగ్ బాస్‌లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారు అని క్వెషన్ చేస్తూ ఉంటారు కదా! హ్మ్. అది నిజమా? నో. నేను అది 2 దేనికి రకాల హెల్ప్ అవ్వదా? అవుతుంది. హ్మ్. కానీ నా మ్యాటర్‌లో నాకు దేనికి హెల్ప్ కాలేదు. హ్మ్. ఎందుకంటే బిగ్ బాస్ ఎళ్ళొచ్చాను. టాప్ 3 వచ్చిన మళ్ళా నువ్వు. యాహ్! ఇప్పుడు మీరే అహా! సేమ్. సేమ్. మీరే చూడండి టాప్ 3 ఉన్న వాళ్ళు ఇప్పుడు వేరే సీజన్ కూడా అంతగా మేబీ ఎళ్ళలేదు, హిట్ కాలేదు అని పక్కన పెడితే హ్మ్. టాప్ 3, టాప్ 2 ఉన్నవాళ్ళు, టాప్ 10, టాప్ 5 ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళని పిలుస్తున్నారు. హ్మ్. అంతా ఓకే. సో, టాప్ 3 ఉన్నవాళ్ళు అసలు కనిపించట్లేదు. హ్మ్. ఒక్క పిలుపు కూడా లేదు. నేను కనిపిస్తున్నాను అప్పుడు. మీరు కనిపిస్తారు. మేము నా ఓకే. గురించి కదా! అదే. అదే. సో, ఎక్కడో తగ్గిపోయింది అది అనిపించింది. అండ్ నాకేం అంత పెద్దగా సక్సెస్ లేదు. బట్ బయట జనాలకి నేను చాలా తొందరగా దగ్గరయ్యాను. అవును. ఆ ఒక్క మ్యాటర్‌లో ఐయామ్ ప్రౌడ్ మై సెల్ఫ్. నాకు అది హ్యాపీగా ఉంది. అవును. బట్ వర్క్ పరంగా ఏదో ఆఫర్ వస్తది, ఏదో కనిపించేస్తాము అట్లాంటిది నాకేం నీకేం అనిపించలేదు. నో. అనిపియదు. నాకు బిగ్ బాస్ పరంగా మీరు బిగ్ బాస్ ఎళ్లారు, మీకు ఆ ఛాన్స్ అట్లాంటిదేం రాలేదు. సీరియల్స్ కూడా చాలా నీకు దూరం పెట్టారు కదా! సీరియల్స్‌లో కూడా అలా చాలా ఏం తక్కువ. లేదు. ఇప్పుడు చేస్తున్నావు కదా సీరియల్? ఆ! ఇప్పుడు ఇప్పుడు నేను కన్నడ సీరియల్స్. అండ్ తెలుగు 2 చేస్తున్నాను. హ్మ్. హ్మ్. ఇప్పుడు చాలా ఒక 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ కన్నడకి హ్మ్. ఎళ్తున్నాననమాట. హ్మ్. హ్మ్. సో, సీరియల్ పరంగా నాకు అది ఓకే. ఎందుకంటే బిగ్ బాస్ బయట వచ్చగానే మేబీ నేనే ఫస్ట్ పర్సన్ నేను వర్క్‌లో బిజీ అయ్యింది. సీరియల్. నేనే ఫస్ట్ పర్సన్. ఓకే. వేరే అందరూ ఖాళీగానే ఉన్నారు నాకు తెలుసు కానీ, ఖాళీగా అంటే వేరే వాళ్ళ పర్సనల్ వర్క్‌లో హ్మ్. ఉన్నారు నాకు తెలీదు. బట్ ప్రొఫెషనల్
పరంగా ఫస్ట్ నాకు స్టార్మా నుంచి నాకు సీరియల్ నాకు ఇచ్చింది, వాళ్ళు ఓకే. ఇచ్చారు నాకు. అది 2 ఇయర్స్ గడిపింది. సో ఓకే. అది అయిన తర్వాత సీరియల్లో బిజీగానే ఉన్నా. మొన్నటి వరకునే అయింది. సీరియల్స్ నార్మల్‌గా ఇప్పుడు సీరియల్స్ టాపిక్స్‌లోకి వస్తాం. నేను రీసెంట్‌గా చాలామంది సీరియల్ యాక్టర్స్‌ని వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తుంటే ఆహ్, ఉమ్. చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి అబ్బా! సీరియల్స్‌లో ఇండస్ట్రీలో హా. చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. దానికి నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావో చెప్పు. లైక్ కన్నడ అని, తెలుగు అని. కన్నడ వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్. తెలుగు వాళ్ళు లేరు. అందరూ మానేస్తున్నారు. రీసెంట్‌గా అందరూ బయటకొచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళే ఆఫర్స్ వస్తున్నాయి. వాళ్ళలోనే చాలా జరుగుతున్నాయి అని చెప్పి అని చాలామంది నా దగ్గరకొచ్చి చాలామంది చెప్పడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం? ఎంతవరకు అది అసత్యం? అవునవును. మేమెలా ఆలోచిస్తాము దానిపైన ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఎలా ఆలోచిస్తున్నారు, మనం వేరే వాళ్ళని, కొత్త వాళ్ళని పెట్టుకుంటే బయట అది ఎలా ఎళ్తుంది, జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, మార్కెటింగ్ ఎలా ఉంటది, అదొకటే ఉంటది. ఒక ప్రొడ్యూసర్ అదే ఆలోచిస్తారు. సో, వాళ్ళకి కొత్త ఫేస్ కావాలనేది. కన్నడ వాళ్ళనే తీసుకొని రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు శివ గారు, మనకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళే తెలుగు వాళ్ళు కదా! వాళ్ళతో అది ఉండదు. ఇంకా బయట ఎందుకు అని. సో, నాకే అలా ఏం అనిపించలేదు గానీ, సో టాలెంట్ ఎవరికుంటది వాళ్ళకి అవకాశం అనేది దొరుకుతుంది. అది మేము సద్వినియోగం చేసుకుంటాము. సో, ఇక్కడున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిందేమంటే ఇక్కడున్న వాళ్ళకి అంటే పేమెంట్ ఎక్కువ ఇవ్వాలో, ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుంది. దానివల్ల మేబీ అయ్యుండొచ్చు. ఇది నా అజంప్షన్‌లో చెప్తున్నాను. ఇదే రైట్ అని చెప్పట్లేదు. నాకు తెలిసింది చెప్తున్నా. సో, నా వరకు ఏం లేదు. టాలెంట్ ఉంటే ఎక్కడైనా. అండ్ ప్రొడక్షన్‌కి మెయిన్ ఇప్పుడు అంత అమౌంట్ ఏస్తున్నారు. ఒక నాట్ ఈజీ థింగ్ ఒక సీరియల్ గడపడం. అంత డబ్బులు పెట్టి ఒక సీరియల్‌ని రన్ చేస్తున్నారంటే, వాళ్ళు కూడా కొన్ని దాని మీద ఎక్స్‌పెక్టేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. టీఆర్‌పీ పైన వాళ్ళకి మనీ రావాలి. మళ్ళీ వాళ్ళు దాన్ని రన్ చేయాలి కదా! సో, వి షుడ్ రెస్పెక్ట్ అంతే. ఈ కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ వద్దు. మేమందరం మనుషులమే. టాలెంట్ అంతే. యాహ్! సీరియల్‌లు నార్మల్‌గా ఎంత పే చేస్తారు నార్మల్‌గా? అప్రాక్స్ ఎక్కువ నీకు ఎంతొస్తుందో చెప్పక జస్ట్ నార్మల్‌గా ఎలా ఉంటాయి పేమెంట్స్? నో. ఫస్ట్ స్టార్టింగ్‌కి చాలా తక్కువ ఉంటది. కొత్త వాళ్ళొస్తారు కదా! 5,000 వాళ్ళకి 5 అంతే ఉంటది. అంతే. నేనే స్టార్టింగే అంతే తీసుకున్నా. నాకు తెలీదు ఇక్కడ ఏంటనేది. సో, అదొస్తేనే నాకు పెద్ద అనేది అనుకున్నా. ఎక్స్‌పీరియన్స్ బట్టి ఉంటది. బట్ స్టార్టింగ్ మాత్రం చాలా తక్కువ. 10,000 లోపలనే ఉంటది. 10,000 యాహ్! లోపల. లోపల ఉంటది. 15 డేస్ షూట్. 15 డేస్ ఇప్పుడు 15 డేస్ కంప్లీట్‌గా రాదు. స్టార్టింగ్ ఒక 15 డేస్ కంప్లీట్‌గా వస్తది. ఇంకా ఒక స్కెడ్యూల్ అలాగే టెలికాస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతదో అప్పుడు వాళ్ళు బ్యాంగింగ్స్ పెట్టుకుంటారు. దానిపైన ఇంకా 7-8 డేస్ అలా వస్తది అంతే. ఎందుకంటే వాళ్ళు మిగిలించుకోవాలి కదా! 15 డేస్ మొత్తం చేసేస్తే అన్ని ఆర్టిస్ట్‌కి ఇచ్చేసి ఎక్కడ అయితే ఓకే. ఒక సాలరీలా బాగా సంపాదించుకుంటున్నావు. హా! ఓకే. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసి ఆపేసావు? ఆపలేదు. బట్ ఏమంటే ఒక్క కంపెనీ నుంచి ఇంకొకటి అలా మారాము ఒక 2-3 టైమ్స్. మనకంత రెస్పాండ్ రాలేదని. సో, అక్కడికి ఏదో స్ట్రైక్ పడింది. కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. ఇంకొకటి శివ గారు, ప్రతి చోట మొబైల్ తీసుకొని వెళ్ళలేము. ప్రతి చోట అందరికి మొహాన్ని పెట్టలేము. ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారంటే, బయట మనం ఏదైనా ఫంక్షన్‌కెళ్ళి ఏదైనా సెలబ్రిటీస్ వాళ్ళు వస్తున్నారంటేనే అప్పుడు వ్యూస్ వస్తది. మనం ముందే ఏం చేసుకున్నా ఇంట్లో ఏం ఫంక్షన్స్ అసలు ఏం రావు. డైలీ ఒక ఫంక్షన్‌కి ఎవరెళ్తారు? అది అని కాదు. ఎందుకంటే ఇంకొకటి నాకు ఏదో స్టార్ట్ చేశాను గానీ, అది చాలా కష్టంగానే ఉంది. నా వల్ల కాదది. అందరి అది తీసుకొనెళ్ళి వీడియో ఒకరికి నచ్చొచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. దేనికి మొహం మీద చెప్పేస్తారేమో అది ఒకటి ఉంటది నా మైండ్‌లో. యాక్చువల్లీ నేను బ్లాగ్ పర్సన్ కాదు. బ్లాగ్ పర్సన్ కాదు. మాట్లాడడానికి కూడా రాదు నాకు. ఇలా నార్మల్‌గా మాట్లాడతామని మొబైల్ పట్టుకొని వెళ్తే అసలు వచ్చేది కాదు, రాదు. నార్మల్‌గా నీకు నువ్వే ఎమోషనల్ అయిపోయి నీకు నువ్వే ఏడ్చుకొని ఎక్కువ ఏడుస్తూ ఉంటావు. బయటికి ఏం చెప్పవు. ఎందుకది? బయటికి చెప్పుకుంటేనే కదా పోయేది. పక్కోళ్ళకి ఎవరికి ఏం చెప్పవు. నీకు నువ్వే సఫర్ అయిపోతావు ఎందుకు లోపల. చాలా నెమ్మదిగా, కూల్‌గా, కామ్‌గా ఎందుకు అలా? నేను చెప్పాను కదా స్టార్టింగే, నమ్మకం పోయింది. ఇప్పుడు నా పెయిన్‌ని మీకు చెప్పగలుగుతాను. సో,
ఇప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది డిపెండ్స్ ఆన్ యూ కదా. దాన్ని మీరు వేరే రకాలుగా వద్దులే పై అమ్మాయి ఎప్పుడు కూడా అదే అనుకుంటా, అది ఇంకొకరికి అది దాని డ్యామేజ్ అయిపోతుంది, బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ నా మనసు. సో దట్ అది చెప్పకుండా ఉంటేనే బెటర్. మనం అది చెప్పి ఇంకొకరికి మన వీక్నెస్ని మనము చెయ్యారనే మన లైఫ్ని ఇంకొక చేతికి ఇచ్చినట్టు అవుతుంది. సో ఐ డోంట్ వాంట్, నా స్ట్రగల్ నాదే, నాకు అవుతుందా నేను ఫేస్ చేస్తా, లేదా దట్స్ ఓకే చూసుకుంటాడు దేవుడు అనుకుని ఇల్లు ఉంటా. చీప్ అయిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మన వీక్నెస్ ని ఇంకొకరికి మేమే ఓపెన్ చేసి పెట్టినట్టు చాలా బాగా ఆడుకుంటారు దాంతో. ఇదే పాయింట్ మీద బిగ్ బాస్ లో నీ పర్సనల్ లైఫ్ ని ఓపెన్ అయిపోవడం వల్ల పబ్లిక్ లో గానీ లేకపోతే నీ మనుషుల దగ్గర గానీ ఎవరి దగ్గర గానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావని నేను విన్నా. కొన్ని అంటే అంత నాకు నెగటివ్ కాదు, పాజిటివే. నా అంటే ఇప్పుడు బయట జనాలు వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్ లో ఉన్నప్పుడు ఎంత మంచి రెస్పాన్స్, నువ్వు ఆలోచించకు బిడ్డ మేమున్నాము అట్లాంటిది, ఏం లేకపోయినా మేమున్నాము, ఆ ఒక పాజిటివ్. నెగటివ్ నేను ఎక్కడ, బట్ నెగటివ్ అనేది మన పర్సనల్ లైఫ్ లో మనకి తెలిసిన వాళ్ళు, మేము నమ్మిన వాళ్ళ నుంచి అలా అయింది తప్ప బయట నాకు జనాల నుంచి అట్లాంటిది ఏం జరగలేదు. పెంచుకుంటున్నా బాబు ఎలా తెలీదు కదా, ఆ పాప చనిపోయింది కదా. అవునా? బిగ్ బాస్ వెళ్ళే 2 days ముందే పోయింది. ఓకే 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 అవునా? నేను నాకు ఇంకా ఉన్నారు, ఇంకా ఇది ఉంది అని అనుకుంటున్నా. బట్ నేను పిల్లల్ని ఒక 3-4 members ఉన్నారు చదివిస్తున్నాను. బట్ ఓన్ గా అదే లాస్ట్ అని అనుకున్నాను, ఎందుకంటే చాలా మైండ్ పోయింది. ఎందుకు స్లోగా మాట్లాడుతున్నావు? ఆ ఒక మ్యాటర్ వచ్చగానే మైండ్ బ్లాంక్ అయిపోతుంది నాకు. బ్లాంక్ అయిపోతుంది. కానీ ఈ పిల్లల్ని ఏదైతే పెంచుకుంటున్నావు నువ్వు చేస్తుంది మంచిదే, కానీ బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, దాన్ని నువ్వు పట్టించుకుంటావా? చాలా మంది చాలా రకాల మాట్లాడిన వాళ్ళు, నాకు కష్టం ఉందంటే ఒక 4 రూపాయలు హెల్ప్ చేస్తారా, నాకు ఆకలిస్తుందంటే నాకు ఏమైనా ఫుడ్ పెడతారా, నాకు కష్టం ఉందంటే డైలీ వచ్చి ఓకే 1 day అడుగుతారు, డైలీ వచ్చి నన్ను అడుగుతారా నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి ఉన్నావా, బ్రతికావా, నీకు ఆఫర్స్ లేదా, ఉన్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎవరు అడుగుతారు? ఎవరు అడిగారు కదా. మరి వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తా? నో, వాళ్ళని పట్టించుకోను. నేను వాళ్ళకి అదే డైరెక్ట్ అడుగుతా, ఏమంటే ఓకే నేను చేసిన పని మీరు చేసి చూడండి, దెన్ ఓకే, మీకు ఓకే అంటే ఓకే, అప్పుడు మీరు చెప్పిందంటే నేను వింటా. బట్ ఇప్పుడు కూడా వినట్లేదు, జస్ట్ వాళ్ళకి బ్యాక్ ఆన్సర్ ఇస్తున్నాను. కీర్తి విషయంలో జనాలు తప్పుగా అర్థం చేసుకున్న సిచ్యువేషన్ ఏంటి? జనాలు అన్నకన్నా కొన్ని ఫ్రెండ్స్ అదే లైక్ తప్పుగా అనుకున్న విషయం అంటే, రీసెంట్ టైంలోనే నాకు తెలిసింది చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు. నేను ఒక ఇంటర్వ్యూలో ఆయన జనరల్గా నేను మాట్లాడాను, ఇప్పుడు షోస్కి అంతగా మమ్మల్ని పిలవట్లేదు ఏంటి అని ఎవరో ఒక సోయన్సో యాంకర్ అడిగారు, సో ఇప్పుడు కనిపించట్లేదు కదా, ఏంటి ప్రాబ్లం కీర్తి అన్నప్పుడు ఐ ఓపెన్లీ సైడ్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియా కానీ ఛానల్ కానీ ఎలా అయిందంటే, అమ్మాయిలు గ్లామర్గా ఉండాలి, ఎక్స్పోజింగ్గా ఉండాలి, నువ్వు ఎక్కువ మాట్లాడాలి, అప్పుడే వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి, అది రియాలిటీ మీకు తెలుసు. సో ఇప్పుడు నేను అంత మాట్లాడలేను, అండ్ అంతగా బట్టలు కూడా అంతగా నేను వేసుకోలేను, బికాజ్ అది నా క్యారెక్టర్. అంటే వాళ్ళు వేసుకోగానే వాళ్ళు బాగాలేదు అన్నట్టు కాదు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి రైట్స్ ఉంది. బట్ ఇక్కడ వర్క్ పరంగా చూస్తుంటే మనకు ఎవరైనా ఒక అవకాశం ఇవ్వాలంటే అమ్మాయిల్ని ఇప్పుడు అలా ఉంటేనే తీసుకుంటున్నారు. సో నేను ఇది జనరల్ గా మాట్లాడాను. అండ్ తర్వాత కొంతమందికి డాన్స్ తెలియని వాళ్ళని ఇస్తారు, వాళ్ళకి ఏం తెలీదు, బట్ స్టిల్ ఒక షోలో పెట్టేస్తారు, ది డజంట్ నో. నేను ఇలా మాట్లాడాను. బట్ కొంతమంది దాన్ని చాలా పర్సనల్ గా తీసుకొని అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది. బట్ నేనేమంటానంటే, మనము ఒక పర్సన్ గురించి మనకు చాలా తెలిసినప్పుడు ఆ పర్సన్ ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారనేది కొంచెమైనా ఒక 1% అయినా మాకు ఆలోచించే ఒక శక్తి ఉంటుంది. సో దట్ ఈ పర్సన్ ఇలా మాట్లాడగలరా అనడానికన్నా ముందు ఫస్ట్ దేని మాట్లాడారు, ఎందుకు మాట్లాడిన ఆలోచించుకుని మా దగ్గర బిహేవ్ చేస్తే బాగుండదు. ఈ మ్యాటర్లో తప్పుగా అనుకున్నారు కొంతమంది. బట్
నేను ట్రై చేసా అది చెప్పడానికి, బట్ దెన్ ఒక్క మూమెంట్ లో ఓకే వద్దు అనిపించింది. ఉమ్, ఇప్పుడు మా వాళ్ళు అనుకున్న వాళ్ళైతే అర్థం చేసుకుంటారు, అవును. వాళ్ళు కాదు అంటే ఇంకా వాళ్ళకి ఇంకా క్లారిటీగా చెప్పలేము. అన్నీ మనం అందరికీ క్లారిటీ ఇసుకుంటూ వెళ్తే నా లైఫ్ అయిపోతుంది. సో ఉమ్, దట్ ఈ మ్యాటర్లో నేను అలా చెప్పలేదు, వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. సో ఓకే. దట్ ఆ ఒక్క మ్యాటర్లో నాకు కొంచెం ఎందుకబ్బా అనిపించింది. దెన్ నా ఓవర్ థింగ్స్ కొంచెం పక్కన పెట్టేసి ఉమ్, జనరల్గా ఉందామని ఉమ్. సరే. అవును, ఎందుకు టీవీ ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నావు, ఉమ్, అన్నీ చేస్తున్నావు అంటే లైక్ ఇప్పుడున్న సీరియల్స్ యాక్టర్స్ కానీ ఉమ్, లేకపోతే ఎవరైనా అదే దానికి సంబంధించిన ఛానల్స్ వాళ్ళే టీవీ షోస్ ఉమ్, కానీ వాటికి ఉమ్, కానీ ఆఫర్స్ ఉమ్, ఉంటూ ఉంటాయి, ఉమ్. కనిపిస్తూ ఆ, ఉంటుంటారు. ఆ. లైక్ వై కీర్తి ఎందుకు కీర్తి నేను లైక్ ఆల్రెడీ ఐ గివెన్ యు యా ఆన్సర్ ఆల్రెడీ. అది కాకుండా ఎలా ఉన్నా నార్మల్గా వేరే ఛానల్స్లో మీకన్నా ఇంకా కొంచెం ఉన్న వాళ్ళని కూడా ఉన్నారు ఇప్పుడు వేరే ఛానల్లో నేను తీసుకుంటున్నా. కనిపిస్తున్నా, ఉమ్, ఉమ్, వేరే ఛానల్లో ఉన్నా, ఉమ్. పర్టికులర్ కొన్ని ఛానల్లో లేనంతే. ఓకే, ఓకే. వేరే ఛానల్లో ఉన్నా, ఆ. రెగ్యులర్ నేను చేస్తున్నా. అడగవా? అడిగి మనం చీప్ అవ్వకూడదు. వై ఉమ్, ఎందుకు నన్ను పిలవట్లేదు అని నేను అడిగి అప్పుడు మీ మనసులో ఒకటి వస్తుంది, ఉమ్, ఈ అమ్మాయి ఏంటబ్బా అవకాశం కోసం మా దగ్గరనే ఎంత ఉమ్. అడుగుతుంది అనేసరికి మనం చీప్ అయిపోతాము. కానీ అంత అవసరం లే. కానీ ఇండస్ట్రీలో నార్మల్గా ఏ అవకాశం కోసమైనా దేనికోసమైనా కానీ ఉమ్. ఎవరినైనా వెళ్ళి అడిగితేనే ఆఫర్స్ వస్తాయి అని చాలా మంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు. అది అడగకపోతే ఏం ఉండదు ఆ కదా అని వర్క్ అంటారు. మమ్మల్ని ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చి తీసుకున్నప్పుడు మాకెందుకు ఇది అవకాశం వచ్చింది కదా, ఎందుకు మీరు తీసుకున్నారని క్వశ్చన్ చేయడంలో ఉమ్, అదొకటి. ఉమ్, ఉమ్, బట్ ఈ షోలన్నీ మనము పిలవకుండా వేరే వాళ్ళని పిలిచి మీరు నన్ను ఎందుకు పిలవట్లేదు అంటే వాళ్ళ దృష్టిలో మనం ఇంకా చీప్ అయిపోతాము. ఉమ్, ఉమ్, అవకాశం అది వేరు. ఉమ్, అలా నేను అవకాశం అడిగాను, ఆ ఉమ్, అవకాశం వద్దు. ఉమ్, ఇప్పుడు ఒక్క నేమ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పిలవట్లేదు, మన ముందు మనకు కనిపిస్తుంది ఉమ్, దేనికి ఎక్కువ అవును. విలువ ఎక్కడ అవును. వెళ్తుంది, దేనికి వెళ్తుంది, ఎట్లాంటి వాళ్ళు కావాలి అనేది మనకు క్లారిటీ ఉన్నప్పుడు అవును. మళ్ళీ వెళ్ళి మేము వాళ్ళని అడిగితే ఏం అవును. బాగుంటుంది. అవును. అట్లాంటి వద్దు. ఓకే. ఎందుకు ఓకే. ఎంత కష్ట సిచ్యుయేషన్ లో కూడా నేను ఇంకొకరిని అడిగిన అమ్మాయి కాదు. ఉమ్, ఇప్పుడు అట్లీస్ట్ నేను బ్రతుకుతున్నా, నా కాళ్ళ మీద నేను నిలబడి ఉన్నా. ఉమ్. ఇప్పుడు ఎందుకు